ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ మోసం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కోచింగ్ తీసుకున్న సమయంలో పరిచయంతో పెళ్లి చేసుకుంటామని రఘునాథ్ గౌడ్ పెళ్లి చేసుకుంటానని మోసగించాడని బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై హెచ్ఎం టీవీలో కోచింగ్ సెంటర్లో ప్రేమ తర్వాత ఏం జరిగిందంటే అని వార్తా కథనం ప్రసారమైంది. ఈ విషయం తెలుసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ప్రేమ వ్యవహారంలో కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జాతీయ కమిషన్ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీని ప్రశ్నించింది. తీసుకున్న చర్యలపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో 7గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రైటిక ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ మోసం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కోచింగ్ తీసుకున్న సమయంలో పరిచయంతో పెళ్లి చేసుకుంటానని రఘునాథ్ గౌడ్ పెళ్లి చేసుకుంటాడని మోసగించాడని బాధిత యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం మీద హెచ్ఎం టీవీలో కోచింగ్ సెంటర్లో ప్రేమ తర్వాత ఏం జరిగిందంటే అని వార్తా కథనం కూడా ప్రసారమైంది. ఈ విషయం తెలుసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారిని అడిగి తెలుసుకుందాం. నరేంద్రాచారి, శ్వేత, 2 రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశారన్న కథనం హెచ్ఎం టీవీలో ప్రసారమైంది. కోచింగ్ సెంటర్ లో ప్రేమ తర్వాత ఏం జరిగిందనే వార్తకు జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. సుమోటోగా స్వీకరించినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీకి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపైన ఈ సంబంధించి కూడా కానిస్టేబుల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఎలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది అనే అంశాలను కూడా పేర్కొంటూ 5 రోజుల్లో నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా ఎస్సీ జాతీయ కమిషన్ కూడా జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అంటే మహిళ ఎవరైతే ఉందో యువతిని కూడా ప్రేమ పేరుతో మోసం చేసిన సంఘటన సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది. కానిస్టేబుల్ అయిన నేపథ్యంలో కూడా ఈ కానిస్టేబుల్ అయిన నేపథ్యంలో పోలీస్ శాఖ ఏమైనా వేరే ఉద్దేశంతో కూడా కానిస్టేబుల్ కాపాడే యత్నం చేస్తారన్న ఉద్దేశంతోనే కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా సుమోటోగా స్వీకరించింది. హెచ్ఎం టీవీ కథనాన్ని హెచ్ఎం టీవీలో వచ్చిన కథనాన్ని అంటూ పేర్కొంటూ కూడా లేఖలో పేర్కొనడంతో ఒక్కసారిగా ఈ చర్చ సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగినటువంటి సంఘటన సంబంధించి కూడా మరో 5 రోజులకు సంబంధించి కూడా 5 రోజుల్లో దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే దీనిపైన కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కూడా హెచ్ఎంటీ అధికారులు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నివేదిక అందిన వెంటనే దానిపైన కూడా మేము తాము వివరణ ఇస్తాము, దీనికి సంబంధించి కూడా ఎలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది, అలా అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటామని దానిపైన కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా తాము వివరంగా వివరిస్తామని చెప్పేసి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కూడా హెచ్ఎంటీతో చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గత 2 రోజుల క్రితం ప్రసారమైనటువంటి ఈ కథనానికి సంబంధించి కూడా యువతికి హెచ్ఎం టీవీ ద్వారా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఆ కథనం ప్రసారమైన నేపథ్యంలో కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో పాటు అందరూ కూడా ప్రశంసలు గుర్తిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే 5 రోజులతో అంటే రేపు రోజులు లేక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారు అనే దానిపైన కూడా జిల్లా ఎస్పీ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా హెచ్ఎంటీ కూడా ఫాలోఅప్ చేసే అవకాశం కనిపిస్తుంది. శ్వేత. రైట్ నరేంద్రాచారి, థ్యాంక్ యూ.